మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు. స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం అంటే. ఇవాళ తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి, ఇది వాస్తవం. కేయిన్స్ అనే సంస్థ మేము ఆనాడు కష్టపడి మైసూరు నుంచి పట్టుకొస్తే 3700 కోట్ల పెట్టుబడి ఇవాళ సెమీ కండక్టర్ పరిశ్రమ గుజరాత్కు తరలిపోయింది, దొలేరాలో పెట్టుబడి పెట్టింది. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పరిశ్రమ మేము ఆనాడు పట్టుకొస్తే ఈరోజు తమిళనాడుకు పోయింది, ఆ పరిశ్రమ చెన్నైలో పెడతా ఉన్నారు. అదేవిధంగా ప్రీమియం ఎనర్జీ అనే కంపెనీ 1700 కోట్ల పెట్టుబడి సోలార్ కంపెనీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలిపోయింది. వాస్తవాలు ఇట్లా ఉంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు, 1,79,000 కాదు కదా, 1,79,000 కోట్లు కాదు కదా. ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వం అంటే కొత్తగా ఒకరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. వీళ్ళ ఆర్ఆర్ ట్యాక్సులు, వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దాడికి తట్టుకోలేక నిర్మాణ రంగం కుదేలైపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పటికే నిర్మాణ రంగం పూర్తి స్థాయిలో పడిపోయిన పరిస్థితి.